వీకెండ్ వచ్చిందంటే చాలు విరుచుకుపడుతున్నారు మత్తుకాళ్ళు. రేవ్ పార్టీలతో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఒకప్పుడు సిటీకి దూరంగా జరిగే ఈ పార్టీలు ఇప్పుడు ఇళ్ల మధ్యలోనే జరుగుతున్నాయి. భాగ్యనగరంలో మరో రేవ్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. షాకింగ్ విషయాలు వెల్లడించారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ లో మరో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. కొండాపూర్ ఎస్వీ సర్వీస్ అపార్ట్మెంట్ లో రేవ్ పార్టీ నిర్వహిస్తుండగా దాడి చేసి 11 మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి భారీగా గంజాయి, ఓజీ కుష్ డ్రగ్, ఎల్ఎస్డీ బోల్డ్, చరాస్ డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్న వారు ఏపీకి చెందిన వారిగా గుర్తించారు. అరెస్టు చేసిన వారిలో మంగళగిరి, విజయవాడ, కాకినాడ, రాజమండ్రికి చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. 2 కేజీల గంజాయి, 50 గ్రాముల ఓజీ కుష్ డ్రగ్, 11.57 గ్రాముల మ్యాజిక్ ముష్రూమ్, 1.91 గ్రాముల చరస్ డ్రగ్స్, 2 కార్లు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని విచారణ ముమ్మరం చేశారు. వీకెండ్ సందర్భంగా రేవ్ పార్టీని నిర్వహించింది అశోక్ నాయుడు అని పోలీసులు చెబుతున్నారు. ఇక ఈ రేవ్ పార్టీకి సంబంధించి రాజకీయ కోణాలు సైతం బయటపడుతున్నాయి. రేవ్ పార్టీ సందర్భంగా 2 కార్లను సీజ్ చేసిన పోలీసులు అందులో ఒక ఫార్చునర్ కారుకు లోక్సభ ఎంపీ స్టిక్కర్ ఉండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆ కారులో ఎవరు వచ్చారు, ఆ ఎంపీ పేరేంటి అన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అశోక్ నాయుడికి రాజకీయ నేతలతో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే పార్టీ కోసం డ్రగ్స్ ను డార్క్ వెబ్ ద్వారా కొనుగోలు చేశారని, పార్టీ మొదలైన 10 నిమిషాలను అందరినీ పట్టుకున్నామంటున్నారు ఎక్సైజ్ పోలీసులు.